అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ట్రంప్కు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజాబ్తాబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. తొలిసారిగా టీవీలో ప్రసంగించారు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్. అయితే అమెరికా స్థావరాలపైన దాడులు కొనసాగిస్తామని ఖమేనీ అన్నారు. శత్రువులపైన ఒత్తిడి కోసం హార్ముజ్ జలసంధిని కూడా మూసివేస్తున్నట్లుగా తెలిపారు. అయితే యుద్ధంలో నష్టపోయినటువంటి ప్రజలకు పరిహారం తప్పకుండా అందిస్తామని కూడా ఆయన తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని ఖమేనీ తెలిపారు. మా నాన్నను చంపిన వారిని వదిలిపెట్టనని కూడా ఖమేనీ తెలిపారు. అయితే ముస్తాబా జీవితానికి రక్షణ లేదంటుంది ఇజ్రాయెల్. ఇటు గల్ఫ్ దేశాల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్రిక్తంగా. మరి ముఖ్యంగా $100 చేరుకుంది క్రూడ్ ఆయిల్ ధర. ప్రస్తుతం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ముస్తాబా ఖమేనీ తాజా వ్యాఖ్యలు తొలిసారిగా ఒక టీవీ ఛానల్లో వచ్చి ఆయన ప్రసంగించినటువంటి తీరు. ప్రతీకార దాడులు, అదేవిధంగా మా యొక్క నాన్నను చంపినటువంటి వారిని వదిలిపెట్టను అని చెప్పినటువంటి ఆయన హెచ్చరిక మాత్రం యుద్ధం ఇప్పట్లో తగ్గేటువంటి పరిస్థితి కనబడట్లేదు అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా శత్రువులపై ఒత్తిడి తెచ్చేందుకే హార్ముజ్ జలసంధిని కూడా మూసివేస్తున్నట్లుగా ఆ మూసివేతను మాత్రం కొనసాగుతుంది అనేది మాత్రం ఖమేనీ తెలిపినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఖమేనీ వ్యాఖ్యలపైన మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, మొత్తం మీద ముస్తాబా ఖమేనీ తొలిసారిగా బయటకు వచ్చడం, పూర్తి స్థాయిలో ప్రసంగించడం, మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై జరుగుతున్నటువంటి దాడి 14వ రోజుకు చేరింది. ఇప్పటికే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇరాన్ నూతన అధ్యక్షుడు ఖమేనీ టీవీలో ఏదైతే తన చెప్పాలనుకున్నారో ప్రపంచానికి ఆయన ప్రసంగించినటువంటి సిచ్యువేషన్ మొట్టమొదటిసారిగా కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్కు సంబంధించినంత వరకు ప్రధాన స్థావరాలుగా ఉండేటటువంటి ఏదైతే వాళ్ళకు ఉండేటటువంటి సైనిక స్థావరాలతో పాటుగా వాళ్ళకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే యుద్ధ ట్యాంకర్లు కానీ యుద్ధానికి సంబంధించి తయారీ పరిశ్రమలపై కూడా పూర్తిగా దాడులు చేసినటువంటి సిచ్యువేషన్. అదే విధంగా వాళ్ళ ఆదాయ వనరులుగా ఉండేటటువంటి చమురు నిక్షేపాలపై కూడా పూర్తిగా దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇదంతా ఒకవైపు అయితే ఇరాన్కి సంబంధించి ఖమేనీ పూర్తి స్థాయిలో స్పందించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మేము ఖచ్చితంగా ఇజ్రాయెల్, అమెరికా చేసినటువంటి దాడులకు సంబంధించినంత వరకు ఆ దాడులను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా హర్ముజ్ జలసంధిని మూసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మూసేయడం జరిగింది. మూసివేత కొనసాగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆయన తండ్రికి సంబంధించినంత వరకు ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో హతం చేసినట్టుగా దానికి సంబంధించి ప్రతీకార ఇచ్చుతో రగిలిపోతుంది ఇరాన్. అయితే పూర్తిగా కూడా అమెరికాకు సంబంధించిన స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు, అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు సైనిక స్థావరాలపైన ఇప్పటికే బాలిస్టిక్ మిజైల్స్, డ్రోన్స్ తో దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ప్రతిదాడులు ఇరాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఖమేనీ పూర్తిగా కూడా మృతి తర్వాత ఇరాన్ పూర్తిగా వెనక్కి తగ్గుతుందంటూ కూడా ఆలోచించినటువంటి సిచ్యువేషన్. అయితే కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత దాడులకి ప్రతిదాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇరాన్కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ప్రతీకార హెచ్చుతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. అమెరికా చేసినటువంటి విధ్వంసాన్ని పూర్తిగా కూడా తిప్పుకొట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నూతన అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే నష్టపోయారో నష్టాన్ని భర్తీ చేస్తాం, అదేవిధంగా ప్రపంచ దేశాలతో స్నేహాన్ని కోరుకుంటామంటూ కూడాను కొత్త పదం పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు ఎందుకంటే శత్రువుల మీద ఒత్తిడి పెంచేందుకే హార్ముజ్ జలసంధిని క్లోజర్ కూడా మేము కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట అన్నారంటే యుద్ధం ముగిసే వరకు కూడా ఆ కొనసాగింపు ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇరాన్కి సంబంధించినంత వరకు అత్యంత కీలకంగా ఉండేటటువంటిది. ఎందుకంటే ఇరాన్కి సంబంధించి అమెరికా గానీ ఇజ్రాయెల్ చేసేటటువంటి దాడుల్లో పూర్తిగా 90% పైన నష్టపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ వాళ్ళకి ఉన్నటువంటి ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి తేవాలి అనుకుంటే హర్ముజ్ జలసంధి కీలకం. ప్రపంచ దేశాలకి 20% వాటా చమురు అందించేటటువంటి హర్ముజ్ జలసంధిని మూసివేత కొనసాగిస్తే ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పటికే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100 పెరిగినటువంటి పరిస్థితి. ఇంకా పెరిగితే ఖచ్చితంగా ప్రపంచ దేశాలపైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ ఖచ్చితంగా మద్దతు వస్తుంది. ఈ మద్దతు అమెరికా, ఇజ్రాయెల్ ని ఇరుకులు పెట్టేటటువంటి పరిస్థితి తీసుకురావచ్చు అనేది ఇరాన్ యొక్క వ్యూహాత్మక రచనగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి కనిపించట్లేదు. యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో దాడులకి
ఇరాన్ ప్రతిదాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇరాన్ ఎప్పటికే యుద్ధం ఇప్పుడు ముగియాలనుకుంటే 3 షరతులు విధించినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏదైతే ఎవరైతే ఇరాన్ కి సంబంధించిన నూతన అధ్యక్షుడు ఉన్నాడో ఆయన టీవీ ప్రసారాల ద్వారా తను చేసేటటువంటి ప్రక్రియని పూర్తిగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ కొంత ఏదైతే ప్రపంచ దేశాల నుంచి కూడా స్నేహం కోరుకుంటున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రధాన కారణం ప్రపంచ దేశాలకు సంబంధించి 20% చమురు వాటా అంతా కూడా హర్మూజ్ జలసంధి గుండానే ప్రయాణం జరుగుతున్నటువంటి పరిస్థితి, గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు కూడా. అయితే వాటిని మూసేయడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలను ఎరుకుని పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా స్నేహభావంతో వాళ్ళని వాళ్ళ వెనక తిప్పుకుంటూ అమెరికా ఇజ్రాయెల్ పైన ఒత్తిడి పెంచేటటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడానికి ప్రధానంగా హర్మూజ్ జలసంధిని వాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి హర్మూజ్ జలసంధి వాళ్ళకి కీలకంగా మారినటువంటి పరిస్థితి. అందుకనే హర్మూజ్ జలసంధి మూసివేత కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రపంచ దేశాల యొక్క మద్దతు కూడగొట్టుకుంటూ అమెరికా ఇజ్రాయెల్ నిరుకుని పెట్టే ప్రయత్నం చేయడానికి ఇదంతా కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా ఎప్పుడు ముగిసిపోతుంది యుద్ధానికి సంబంధించినంత వరకు? ఒకవైపు ట్రంప్ ఏదైతే ఇరాన్ కి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో అక్కడ ఎవరైతే సైనికులు గాని వాళ్ళ అధ్యక్షులు గాని పూర్తిగా కూడాను ఇరాన్ పాలక వ్యవస్థ పూర్తిగా కూడా మేము మట్టుబెట్టామంటూ కూడా అమెరికా కీలక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇరాన్ కి సంబంధించిన నూతన అధ్యక్షుడు టీవీ ప్రసారాల ద్వారా కొత్త కామెంట్స్ చేయడంతో యుద్ధం ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి కనిపించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది సిరాజ్. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ట్రంప్కు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పూర్తి స్థాయిలో ముస్తాబా ఖమేనీ కీలకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పటి వరకు యుద్ధం సాగుతున్నటువంటి తీరు పైన ఎక్కడున్నారు ముస్తాబా ఖమేనీ బయటకు రాలేదు అనేటువంటి అనేక ప్రశ్నలకి తెరదించుతూ కూడా ఆయన ఒక టీవీలో ప్రసంగించినటువంటి తీరు, మరి ముఖ్యంగా అమెరికా స్థావరాలపైన దాడులు కొనసాగిస్తామనేటువంటి హెచ్చరికలు, హార్ముజ్ జలసంధి మూసివేత గల కారణాలను కూడా ఆయన ప్రధానంగా వివరించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. యుద్ధంలో నష్టపోయినటువంటి ప్రజలకు పరిహారం చెల్లిస్తామనేటువంటి అంశంతో పాటుగా పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను కూడా కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. మా నాన్నను చంపినటువంటి వారిని వదిలిపెట్టనని కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. ముస్తాబా జీవితానికి రక్షణ లేదంటుంది ఇజ్రాయెల్. ఇటు గల్ఫ్ దేశాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మళ్ళీ $100 చేరుకుంది క్రూడ్ ఆయిల్ ధర. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు యొక్క ధరలు భారీగా పెరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు.